క్షమించడం ఉండదమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోవడమే, క్షమించడం ఉండదు. ఎందుకమ్మా ఏడోకమ్మా, ఎందుకు? ఆల్రెడీ కేజీ బియ్యులు వండేసారు, వాళ్ళకి 6:30కి వెళ్ళే భోజనం. ఏంటమ్మా ఏమమ్మా ఇంకా అన్నం వండలేదా, భోజనం వండలేదు? అవునమ్మా. హలో హలో, ఎవరండి? మేడం, నా పేరు కాంతారావు అమ్మ, ఏపీ ఫుడ్ కమిషన్ మెంబరు. సార్ జానకిరామ్ వస్తుంది సార్. సార్ నమస్తే సార్. మా పియ్యాలమ్మా. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మన కొత్త వలస బీసీ హాస్టల్లో ఉన్నాము మేము ప్రజెంట్. గర్ల్స్ హాస్టల్ సార్? గర్ల్స్ హాస్టల్లో. ఓకే సార్. ఇప్పుడు 6:30 అయిందమ్మా. ఇప్పటికి ఈ హాస్టల్లో కూరగాయలు లేవు, రైస్ లేవు. సార్ వార్డెన్ గారు అందుబాటులో లేరు. ఇంకొక హాస్టల్కి ఇన్ఛార్జ్ అంట కదా? అవును సార్, జొన్నవలస. జొన్నవలస ఇన్ఛార్జ్ ఇక్కడ. అలా అన్ని పెట్టాలి కదా. ఒకసారి మాట్లాడండి, ఇక్కడ ఎవరు ఉన్నారు? సార్ నిన్న విజిటబుల్ వెళ్ళింది అక్కడికి హాస్టల్కి విజిట్కి. అవును సార్ మీతో ఇప్పుడే నేను మాట్లాడి చెప్తాను. అలా కాదు, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారంట, ఒక పావు గంటలో టమోటాలు వస్తాయంట. రైస్ ఏమో వాటర్ ఉన్నాయి, దాంట్లో వాటర్ ఉన్నాయి, కాగబెడుతున్నారు. మీరు మాట్లాడటం కాదు, వీళ్ళందరి మీద వార్డెన్ ప్లస్ వీళ్ళందరిపైన మీరు చర్య తీసుకోవాలి అర్జెంటుగా. వార్డెన్ ప్లస్ వీళ్ళు. సరే కూరగాయలు లేవమ్మా, కనీసం రైస్ అయినా వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా, అవైనా ఇప్పుడు వండాలి. ఎక్కడ వండారమ్మా? అస్సలు బాగాలేదమ్మా పద్ధతి. మీరు ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలమ్మా, ముగ్గురు మీద. ఓకే.